నాని 15 ఏళ్ల కెరియర్లో తన 30వ సినిమా హాయ్ నాన్న రైటర్ డైరెక్టర్ శౌర్య is with me on my channel Prema the Journalist. So let's talk to him. Hi Shaurya. Hello mom, I'm good. First question, శౌర్యువి అంటే ఏంటి? అది శౌర్యువి కదండి, శౌర్యు అని అది ఏంటి అసలు? SHOUR YUV. I made it a one word. It's like my full name. ఏంటది? It's యువరాజ్ శౌర్య సింహ. చాలా మంది శౌర్యాలు వస్తున్నారు అని చెప్పి చేస్తాను. అవునా? యువరాజ్ శౌర్య, మీ పేర్లు భలే ఉంటాయండి. మహేంద్ర బాహుబలి, అలా నిఖిల్ విజయేంద్ర సింహ మీ తమ్ముడు పేరు. అతని విజయేంద్ర సింహ, మీది శౌర్య సింహ, యువరాజ్ శౌర్య సింహ. యువరాజ్ శౌర్య సింహ. అబ్బో భలే పేరు. అదేనండి, బాగా. ఎందుకు కట్ చేయాలి? మంచి పేరు కదా, బాగుంది. ఐ మీన్ మీ అమ్మా నాన్నలు భలే పెట్టారు పేర్లు. పెట్టింది అంటే అమ్మగారు నాన్నగారు కాదండి, మాకు దేశ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు. సో ఆయన పెట్టిన పేరు. ఆయన పేర్లన్నీ చెల్లికి కూడా ఆయన పెట్టారు. చెల్లి పేరేంటి? చెల్లి పేరు భూమిక అండి. లేదండి, అంటే మామూలుగా పెట్టిన పేరు ఏంటంటే నక్షత్రం ప్రకారం బాతో రావాలని నాన్నగారు భూమిక అని పెట్టారు. మామూలుగా అయితే జనని రామజానకి అని చెప్పి పెట్టారు పేరు. సో ఇంట్లో మేము కూడా జాను అనే పిలుస్తూ ఉంటాం, జనని అని పిలుస్తాం అనమాట. బట్ ఇన్ ద కాలేజ్ అండ్ ఎవ్రీథింగ్ పీపుల్ కాల్ భూమిక. సో శౌర్య, యాక్చువల్గా నాకు మీరు అస్సలు తెలియదు. నాకు నిఖిల్ బాగా పరిచయం, మీ తమ్ముడు. అంటే అందరు కాస్కో నిఖిల్ అంటారు, నిఖిలు అంటారు. సో ఇట్స్ లైక్ ఫర్ మీ హీఈస్ లైక్ ఫ్యామిలీ, అంటే తమ్ముడు. ఇంకా మేమిద్దరం చాలా క్లోజ్. సడన్ గా ఒక రోజు ఎక్కడో కనిపిస్తే ఇద్దరు, నేను ఏంటి ఈ సినిమాకి నీకు ఏంటి సంబంధం అని అడిగితే డైరెక్టర్ మా బ్రదర్ అన్నాడు. వాట్, యూ నెవర్ టోల్డ్ మీ టిల్ నౌ అని. ఇన్నేళ్ల పరిచయంలో ఎప్పుడు చెప్పలేదు మీ అన్న డైరెక్టర్ అని అడిగాను. సో హౌ దిస్ యాక్చువల్లీ హ్యాపెండ్ శౌర్య? హౌ డిడ్ యూ ల్యాండ్ ఇన్ హాయ్ నాన్న with Nani? People are like listening about me, learning about me, but it's been like 7 years since I've been struggling to get here. And yeah. So I've been writing screenplays. Prasad gar there work chesanu. I've been doing movies as well. Nikhil probably andike cheppundadu meku. I was always an aspiring director. Yeah, so I never made it till Hi Nana. So screenplays raskoodam, pitch cheyadam, that's a process which happened. And finally Hi Nana happened. బట్ మీరు ఇంతకు ముందే ఎవరి దగ్గర వర్క్ చేశారా? చేశాను. నేను మామూలుగా వచ్చింది, ఐ యూస్ టు వర్క్ అండర్ విజయేంద్ర ప్రసాద్ గారు అండి. ప్రసాద్ గారి దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్ లోని. డెఫినెట్లీ ఇట్స్ గ్రేట్ లివరేజ్. ఎనీ టైమ్ అండి. ఐ లెర్న్డ్ సో మచ్. చాలా ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. సో అక్కడ నుంచి దెన్ ఐ స్టార్టెడ్ లైక్ అబ్సార్బింగ్ ద వర్క్. We worked for so many screenplays under him. చాలా screenplays చేసుకున్నాం. అక్కడ నుంచి with all the script and screenplay knowledge, the next step. So I assisted for movies. My last movie was Aditya Varma అని చెప్పి a Tamil movie. Okay. So it's a remake of Arjun Reddy ఇక్కడ. So అది తమిళ్లో చేయడం జరిగింది. దానికి I was the co-director. With that I thought, okay, now maybe I'm ready to take the jump. Yeah, to take the jump. So విజయేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేశారు అంటే ఆయన ఎక్కువగా రాసింది రాజమౌళి గారికి. సో మీరు అంటే ఆ సినిమాలకు కూడా కొంచెం వర్క్ చేశారా? కొంచెం అండి. ప్రతి స్క్రిప్ట్ కి కొంచెం ఇట్స్ లైక్ ఐమ్ పార్ట్ ఆఫ్ హిస్ కోర్ రైటింగ్ టీమ్. సో దట్స్ అమేజింగ్ అండి. అంటే ఇప్పుడు వెన్ యూ రైట్, ఇప్పుడు ఆ టైంలో మీరు ఆయనతో పాటు కేవలం స్క్రిప్ట్ రైటింగ్ అక్కడ వరకే లిమిట్ అయ్యారా, లేకపోతే వేర్ యు ఆల్సో ఇన్ ద సెట్స్ షూటింగ్? అంటే రాజమౌళి గారి సినిమాలో ఐ వాజంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఇట్స్ జస్ట్ దట్ ద రైటింగ్ డిపార్ట్మెంట్స్ లోని హియర్ అండ్ దేర్, దట్స్ ఆల్. అక్కడ ఆయన కాంపౌండ్ లో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. లైక్ వీల్ జస్ట్ ఇట్స్ వెరీ చిల్డ్ atmosphere vibe. It's just learning. Learning is fun అనేది, that's exactly where that's the address అన్నమాట. You just sit, you talk, so the corrections happen, you learn something, you contribute something, and you take away something. So it's a wonderful compound and I've learned so much from that. సార్, నేను విజయేంద్ర ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేశాను. సో ఆయన అడిగాను అనమాట, సార్ మీరు స్క్రిప్ట్ అంటే రాయటం అంటే ఎలా రాస్తారు? కంప్యూటర్లో రాస్తారా, చేతి మీద పేపర్ పెట్టి రాస్తారా, ఎలా రాస్తారని అడిగాను. అసలు రాయను అన్నారు. అదేంటి అన్నాను. అంటే నేనేమి రాయను, నేను ఒక కథ అనుకుంటాను, అది మా వాళ్ళని కూర్చోబెట్టి చెప్తాను,
కథ చెప్తాను అంతే. మేము చెప్తామండి తిరిగి మేము. దట్స్ ట్రూ అండి, 100% అదే చేస్తారు. కథ అయినా చెప్తారు కూర్చోపెట్టి, ఇదిగోరా ఈరోజు ఇలా థాట్ వచ్చింది, వాట్ కెన్ వీ డూ అబౌట్ దిస్. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వెన్ ద డిబేట్ హ్యాపన్స్. ద సెనైట్ అందరం ఫార్మ్ అయ్యి we bounce ideas, we pitch ideas. So we again debate about if the idea is working or not. Asla ayin cheppina idea working ga kada anedi kuda we keep having. It's like debates and finally we'll get to know where we should go, or is it worth working on, or if it is not. పేపర్ మీద పెన్ను పెట్టి దాన్ని రాస్తేనే అది ముందుకు కదులుతుంది యాక్చువల్గా. అంటే ఒక ఐడియా వచ్చినా లేకపోతే దాన్ని కొంచెం డెవలప్ చేయాల్సిన, అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ దట్స్ వాట్ ఐ థింక్ వెన్ యూ రైట్. బికాజ్ ఈవెన్ స్కూల్లో అయినా కాలేజ్లో అయినా నాకు ఒక ఐడియా ఉంది, నేను మాట్లాడతాను చెప్తానంటే కుదరదు. యూ హ్యావ్ టు రైట్ ఎస్సే రైటింగ్, మనకు ప్రెస్సీ రైటింగ్, ఇట్లా ఉన్నాయి. యూ హ్యావ్ టు సిట్ డౌన్ అండ్ రైట్ లిటరలీ. whatever you said is true, but that is, నేను ఏంటంటే స్కూల్ వరకే పరిమితం అంటానండి. ఎట్లా చెప్తా, సో లేటర్ ఇన్ కాలేజెస్ or anything you need to learn the subject. And you only do it like, మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి you put it down, అప్పుడు రాస్తాం అంతే కదా. సో నౌ ఐ థింక్ దిస్ ఇస్ అంటే హియర్ స్టైల్ ఆఫ్ ఏంటి అంటే ఇట్స్ ఓల్డ్ స్కూల్, అండ్ మేబీ దట్స్ హౌ ఇట్ ఇస్. ఎందుకంటే నేను అంత మంది దగ్గర కూడా నేను చేయలేదండి టు డిఫరెన్షియేట్ ఇట్. బట్ జనరలీ ఇట్స్ అబౌట్ అ థాట్ కదా మ్యామ్. ఇట్స్ అబౌట్ హౌ అన్ ఐడియా ఫార్మ్స్ అనేది, హౌ ఇట్ ఇస్ done అనేది. We record the whole thing. Of course we write screenplays, but once everything ఒక కొలికి వచ్చిన తర్వాత that's exactly when we put it on paper. But till you don't have it అంటే ఇప్పుడు అదే అంటున్నా, it's like a senate discussing. If one person is discussing, definitely whatever you said will be helpful. ఎందుకంటే you can't, మీరు గోడతో మాట్లాడలేరు, దేనితోటి చేయలేరు. సో once you start writing, it will మీకు నెక్స్ట్ ఏం రాయాలి ఏంటి అనేది, it's for you to concentrate there and think. But if it is a gang of members or a group of members, it's like you need to keep bouncing ideas so that you will extract something and something forms. Done. Not on paper, but in the air akkada. So then you need to document it అనేది. Fine. So మీరు ఇప్పుడు ఆ స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు హాయ్ నాన్నకి మీరు ఎట్లా చేశారు అంటే, ఐ సీ దట్ యు ఆర్ ద రైటర్ అండ్ డైరెక్టర్. సో హౌ డిడ్ యు, అంటే ఈ స్క్రిప్ట్ ఎలా ఫార్మ్ అయింది యాక్చువల్ గా, ఈ కాన్సెప్ట్ ఎలా ఫార్మ్ అయింది? దట్స్ యాక్చువల్లీ వెరీ ఫన్ అండి. లైక్ ఐ విల్ టెల్ యు, ఇట్స్ జస్ట్ అన్ ఐడియా అగైన్, ఇట్స్ జస్ట్ అ థాట్. ప్రసాద్ గారు దగ్గర దిస్ వన్ థింగ్ విచ్ ఐ లెర్న్డ్ ఏంటి అంటే, ఒక కథలోని వాట్ ఈస్ యువర్ సోల్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇట్స్ నాట్ ద ఫ్యాన్సీ డైలాగ్స్, ఇట్స్ నాట్ యువర్ ఫైట్స్, ఇట్స్ నాట్ యువర్ బ్లాక్స్, ఇట్స్ నాట్ యువర్ ఫ్రేమింగ్, ఎనీథింగ్. What is your soul అనేది? If your soul is intact, then you start working on it. So that's how Hi Nana formed అండి. So I got my soul first. Then I was like, ఇది పనిచేస్తుందా? 100% పనిచేస్తుంది. Because that will not lie. Soul ఉంది ఇప్పుడు. So let's now like see where this will go అని. So we put some arcs, characters ఎలా ఉంటాయి, and what if you place these characters in different situation, how will they react, and what is the situation according to the story. So that's how it's a very fun process, the way we make it. So ikkada nenu kuda rasindem ledandi. So we formed undi definitely. Yeah, definitely ma'am. It's never about one person. It's about the team effort anamata. So meer enta alochichi cheppina, it's forming in your brain kabatti you think it's right. Someone observes from a bird's point of view, they know what exactly is happening. Idi ledu, but aa cheppe vyakti should be more sensible than you అండి. That's exactly how, if not ఎవరైనా ఉండి చాలా బాగుంది, మీరు ఏం చెప్తున్నా చాలా బాగుంది అన్నారు అనుకోండి, you'll be in a loop and you'll never know if it is right or wrong. Because whatever you conceive, you'll think it's good, it's right. But no, that's not how it works. So someone should sit there on the top. Should also suggest you. Suggest you. ఈ దారి తొక్కుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, come back. లేకపోతే ఇది it's not working. Then tell you ఎందుకు వర్క్ అవ్వట్లేదని. Subconsciously you know. Okay, it's hard అంటే బాగా అతుకుల బొంతలా కొడుతున్నావు, చాలా గట్టి కొడుతున్నావు, బట్ ఇట్స్ నాట్ హోల్డింగ్ అనేది. సో అక్కడ యూ నీడ్ టు గెట్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్ అండ్ అగైన్ రీచెక్ అండ్ రెట్రోస్పెక్ట్ అండ్ అగైన్ టేక్ అనదర్ స్టెప్. యూ బౌన్స్డ్ ఐడియాస్, యూ గాట్ కరెక్టెడ్, దెన్ యూ వెంట్ ఫార్వర్డ్. ఓకే, ఒక కొలిక్కి వచ్చి ఒక కాన్సెప్ట్ ఫామ్ అయింది. ఇప్పుడు దాన్ని పేపర్ మీద పెట్టేటప్పుడు అక్కడ కూడా మీరు అందరూ కలిసి యూ విల్ రైట్? ఇట్స్ జస్ట్ వన్ మ్యాన్స్ జాబ్. బికాస్ ఏం డిస్కస్ చేసామో అదే కదా పేపర్ మీద పెడతాం. దట్ విల్ నాట్ బి సంథింగ్ మేము డిస్కస్ చేయండి కాదండి, చేసేదే పెట్టేది, అంతే ఉంటుంది. బట్ ఇప్పుడు నౌ కమ్స్ ద పోయిటరీ, నౌ కమ్స్ ద యూసేజ్ ఆఫ్ వర్డ్స్ టు మేక్ ఇట్ మోర్ అపీలింగ్ ఫర్ ద రీడర్ టు రీడ్. అంతే. మళ్ళీ ఇప్పుడు ఇలాగే షూట్ చేస్తామా అంటే దట్స్ అగైన్ అ డిఫరెంట్ సినారియో ఆల్టుగెదర్. You believe in bound scripts or you believe in just... I do believe in bound script. You can't go not knowing once you go onto the set, do you cross the line? అంటే బౌండ్ స్క్రిప్ట్ ని యాజ్ ఇట్ ఈజ్
అట్లాగే ఫాలో అగైన్ దట్స్ నాట్ అ రూల్ అండి. యూ నీడ్ టు హ్యావ్ అ బౌండ్ స్క్రిప్ట్ ఓకే so that you know when to break it or not to break it or whatever it is. But adi rule aithe em ledandi. You can always break a line, you can always improvise. There's always room for improvisation to evolve. And my mindset okay 5 days back, if I think certain way about a scene, it will change. Like with time everything will change. So ade frame padedaka shot padedaka edi final kadandi. Once it is a short తీసేసామంటే అది history. Only then you need to rest. But till then, there's always scope for improvement. There's always room for improvement. That's exactly how we love to do. What is the contribution of Nani to the film? Because see, you're a debutant. Yeah. And he has already had an experience of being an assistant director. He's also a writer. He also has his nuances, and direction nuances tells everything. So how was that under working with him, together? I mean, taking ideas from each other, or making it a better yeah, film. definitely. It's a wonderful person, and more than a person, I'll call him a even better technician, and like with his experience. Ade antna. Ayana 15 ఏళ్ల కెరియర్ లోని ఆయన 30వ సినిమా నా మొదటి సినిమా అండి. There's always that difference. So when once I went and I pitched him the story, I've been thinking about ipudu I need to assemble the crew, cast, crew, everything. సో నాకు బీయింగ్ దేర్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు నేను అంటే విచ్చలవిడిగా ఏది పడితే అది అనేసుకున్నాను. వీళ్ళని పెట్టుకుందాం, వాళ్ళని పెట్టుకుందాం, అలా చేసుకుందాం, ఇలా చేసుకుందాం. సో సమ్వేర్ ఐ లాస్ట్ అ చెక్ ఆన్ రియాలిటీ బికాస్ ఐఎమ్ స్టిల్ ఇన్ దిస్ దట్ ఇమాజినరీ వరల్డ్, నాట్ అ లిటిల్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ. బట్ సమ్వేర్ హీ like with his experience and everything, he said, who's your DOP? I said, someone. Who's your music director? I said, someone else. He said, what about the other technicians? వీళ్ళండి అని చెప్పుకున్నా. So that's when he said, వాళ్ళతో కొంచెం కష్టం అవుతుందేమో, so why don't you go with this guy? Just see, you go sit with him, have a coffee, so that you'll understand. If you gel, if there is a vibe, you just go ahead. సో అట్లాగా మా డిఓపి షానుజాన్ వర్గీస్ గారిని సజెస్ట్ చేసింది నాన్నగారు, హిషామ్ అబ్దుల్ వహాబ్ గారిని సజెస్ట్ చేసింది కూడా నాన్నగారు. అండ్ ఐ వాజ్ ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్. ఏంటి నేను కొత్త, వీళ్ళందరూ హిషామ్ అంటే ఆయన 2 సినిమాలు, అది వీళ్ళు ఎవరు నేను పెద్ద వినలేదు కూడా షాను గారి గురించి. బట్ ఐ విల్ టెల్ యూ, దట్స్ ద బిగ్గెస్ట్ లైఫ్ చేంజింగ్ డెసిషన్ వాట్ హీ టుక్ ఫర్ దిస్ మూవీ. అండ్ బికాస్ హీ వర్క్ విత్ షాను గారు 2 అంటే ముందు 2 సినిమాలు చేశారు. అలా అని చెప్పి దసరా షాను గారు చేయలేదు, లేకపోతే ఇంకో సినిమాలు ఏదో చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా చేస్తున్నారు, అది కూడా చేయట్లేదు షాను గారు. There are certain stories. ఆయన జెర్సీ చేశారు. సో I went and I met Shanu, and he's class apart. What frames and అయ్యో, he's too good now. So that Ammadi song, my God, it is poetic. Yeah. అసలు ఎంత అందంగా ఉందంటే ఆ ఫ్రేమింగ్. అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ యూ. ఎక్కడెక్కడ మధ్య మధ్యలో ఒక బాపు గారి ఛాయలు, ఒక విశ్వనాథ్ గారి ఫ్రేమ్స్ అట్లా అనిపించాయి. దట్ వే ఐ రియలీ అప్రిషియేట్ యూ. సో నానిని అసలు మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు? బికాస్ సి, నాని ఫర్ ఆల్ గుడ్ రీజన్స్ ఐ నో హీస్ వర్క్ విత్ డెబ్యూటెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ హిట్స్, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో అసలు మీరు ఆయన్ని ఎలా అప్రోచ్ అయ్యారు? వాట్ ఈస్ ద పాత్? హౌ డిడ్ యూ యాక్చువల్లీ మీట్ హిమ్? So I did pitch the story to the producers. And so the producers తెలుసా? ప్రొడ్యూసర్స్ తెలియదండి, వాళ్ళే ఎక్కడో దగ్గర నన్ను పట్టుకున్నారు. అంటే ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ మీ గోయింగ్ అండ్ పిచ్చింగ్ స్టోరీస్ కొంతమందికి నచ్చాయి ప్రొడ్యూసర్స్ కి. అగైన్ ఐ నెవర్ అప్రోచ్డ్ అన్ యాక్టర్ డైరెక్ట్లీ. అండి యు డైరెక్ట్లీ అప్రోచ్ ప్రొడ్యూసర్స్ ఆబ్వియస్లీ, బికాజ్ యాక్టర్స్ అంటే ఇట్స్ లైక్ యూ నీడ్ టు మెయింటైన్ దట్ డెకోరమ్ ఆల్సో. దట్స్ నాట్ రైట్ ఫర్ యూ టు గో డైరెక్ట్లీ అప్రోచ్ అన్ యాక్టర్. So I started approaching producers. So అలాగే approached 2 other producers for a different script and a screenplay అండి, ఇంకోటి ఏదో చేస్తున్నప్పుడు. సో అప్పుడు అవ్వలేదు. బట్ ఇక్కడ నాకు వైరా దగ్గర నుంచి కాల్ వచ్చింది, మీరు సో అండ్ సో మీ దగ్గర ఒక కథ ఉందంట కదా, కెన్ యూ జస్ట్ పిచ్ ఇట్ టు us? డెఫినెట్లీ అండి, దట్స్ మై జాబ్, ఐఎమ్ కమింగ్ దేర్ అని చెప్పి ఐ కేమ్, ఐ జస్ట్ మెట్ దెమ్ అండ్ ఐ డిడ్ పిచ్ ద ఐడియా వాట్ ఎవర్ ఐ హ్యాడ్. అండ్ దే వర్ సో ఎక్సైటెడ్, దే వర్ సో హ్యాపీ. దే సెడ్ we are doing this movie. And I was like, okay, fine. Then they asked me, ఇంకేమైనా ఉన్నాయా? బాగానే ఉన్నాయండి, ఇంకొక చెప్తారా? డెఫినెట్లీ అని చెప్పి ఇదంతా ఒక వారం రోజులు, అది ఓకే అయిపోయిన వారం రోజుల తర్వాత అండి ఇది. అది ఓకే అయిపోయిందండి, ఓకే అయిపోయింది. ఇది కాదండి, there's another story which they even they are so stoked about it and they said, let's do this అని. సో అది అయిన ప్రాసెస్లోని 1 week తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయండి. ఏంటి అంటే హాయ్ నాన్న. సో ఐ నరేటెడ్ ద స్టోరీ. దే వర్ లైక్ రియలీ సో హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దే సెడ్ ఇంకెవరికైనా చెప్తారా చెప్పండి. చెప్తాను. ఈవినింగ్ చెప్తారా? చెప్తాను. సో ఈవినింగ్ దే కాల్డ్ మీ, రేపు పొద్దున్న నాని గారికి చెప్పాలి మీరు కదా అన్నారు. ఓకే ఫైన్. నిజమేనా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇస్ దిస్ లైక్ రియలీ హ్యాపెనింగ్ ఇస్ మై థాట్ ప్రాసెస్. బట్ అక్కడికి వెళ్ళేదాకా నమ్ముద్ది అయ్యలేదండి. Like it's like a self-defensive mechanism. Like let all that happen. That's exactly when you can feel happy about it. Now the agenda is to narrate him properly. So concentrate on it. So I gave another narration. Like we discussed, and gave loopholes and everything, all that broken threads and everything we fixed. And that's exactly when we thought, okay, I'm ready for the narration. And narrating story is something which I really like. Okay. I really like narrating the vision. So I went and narrated to Nani Garu. So he immediately, first half, he asked, you need a break. So ledandi meeku kavala. So continue second half. So we immediately did continue. Then he said, okay, now let's take a break. It's nice we are doing, start the screenplay. Atla it happened. Nani is someone is like a Mercury. Yeah. He just navigate అయిపోతారు ఆయన. మీరు ఎందులో పోసినా ఆ షేప్ తీసేసుకుంటాడు పాదరసం. So I think that's your it's a blessing in disguise కదా. 100%. Your first film with Nani. 100%. It's a blessing in disguise. For any director, like actor like him, it's always a blessing. I don't even think in a disguise, and it's a straight blessing. It's not about the big scenes, and it's how the smallest of scenes, how he performs, the small nuances, how he picks it up. Anedi is something which is like his forte. I feel పెద్ద సీన్లు ఆ ఎమోషన్స్ కాదండి, the subtler things, what he picks up and the variations, the differences he gives in it, something like it's a true treat to your eyes and matter to watch. Especially the teaser lo the end visual which Nani ఆ తలక ఇట తిప్పి అట ఊపి ఇట తిప్పి అట తిప్పి ఏదో చేస్తారు. ఒక ఐ థింక్ ఇట్ ఇస్ ఫ్రమ్ 10 seconds I think. Yeah, it's a long shot. అందులో ఎన్ని అర్థాలు. I am impressed by you but I am helpless. I can't go forward but I'm stuck but I still want to అన్నట్టు అసలు. Well said, ma'am. It's almost that. అంతే. అంటే అదే చెప్తున్నా, there's no dialogue or anything. మీరు ఇప్పుడు చెప్పిన ఏవైతే అన్ని పదాలు అదే మనసులో భావం అండి. So adantha he communicated without words and just with that action ante that's exactly what Nani is. అంటే మీరు దానికి డైలాగ్ రాసారా లేకపోతే రాయలేదు? మీరు ఓన్లీ చెప్పారు ఇక్కడ ఇదండి అది ఎగ్జాక్ట్లీ అండి. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద థింగ్. మీరు చెప్పింది ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వెంట్ అండ్ ఐ టోల్డ్ హిమ్ ఇదండి ఇది and he's like okay take let's go. ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ లైక్ డిఫరెంట్. ఇట్స్ నాట్ లైక్ బిఫోర్. ఇప్పుడు చాలా వర్సటాలిటీ ఉంది, యునీక్నెస్ ఉంది అండ్ స్పేస్ ఉంది. యూ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ యాక్టర్స్ ఆర్ ఆల్సో గివింగ్ దట్ స్పేస్ టు బీ దట్. అంటే మిమ్మల్ని మీకు అవకాశం కూడా ఇస్తున్నారు. సో వెన్ యూ యాక్చువల్లీ గాట్ దిస్ ఫస్ట్ ఫిలిం విత్ నాని, వాట్ డిడ్ యూ యాక్చువల్లీ గో త్రూ ఇన్సైడ్ అండి? నౌ దిస్ ఇస్ రియాలిటీ. So somewhere you're aiming for this, somewhere you're preparing yourself for this and it will happen. Maybe slowly but surely. అది తెలుసు అండి నాకు. సో లేదు అది అమ్మ ఫైనలీ అది లేదండి. ఇది సినిమా రిలీజ్ అయ్యి 7వ తారీఖున సినిమా పెద్ద హిట్ అయితే మేబీ దట్స్ ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ ఈవెన్ నో దెన్. మేబీ దెన్ ఐ విల్ ఫీల్ లైక్ ఓకే ఫైనలీ ఎవ్రీథింగ్ పేడ్ ఆఫ్ వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ స్ట్రగుల్స్ ఆర్ ఛాలెంజెస్ ఎట్టకేలకు కొలుకొచ్చాను. 1 year period అంటే January 2023 started. Now it's December 7th release. 1 year. How was it, Shaurya? Ma'am, it's so hectic. I'll tell you, it's very hectic. And it's very hectic. Maybe like I'll get a hang of it later. But it's very hectic. Like it's always like right boss like you are the judge kada nakanna there's no one in hierarchy director kanna ekku ledu. So there's no one to guide. So it's you. Are you doing it right? Everything is coming. But once it is a film, once it's canned, there's no other thought on it. That's So somewhere I'm happy about the way it shaped out. Okay. So I lock చేసేసాను ఇంకా. బట్ హాయ్ నాన్న టీజర్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత క్యూట్గా వండర్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా ఇట్ లుక్స్ లైక్ సమ్వేర్ ఇట్ ఇస్ ప్రెడిక్టబుల్. అంటే ఇది ఈ కథ నాకు తెలుసు అన్న ఒక ఫీలింగ్ ఆడియన్స్కి వచ్చేలాగా ఉంటుంది. లైక్ యూ హ్యావ్ అ గర్ల్, మేబీ హీస్ అ ఫాదర్ ఆఫ్ ద గర్ల్, మదర్ డైడ్ ఆర్ మదర్
not there with them anymore, or divorce or whatever. So this girl enters into his life. So they fall in love, but she can't marry. ఏదో ఇట్లా ఒక ప్రెడిక్టబుల్ స్టోరీ లాగా అనిపిస్తుంది. సో వాట్ ఈస్ యాక్చువల్లీ హాయ్ నానా? ఇస్ ఇట్ రియలీ అంటే నేను ప్రెడిక్ట్ చేసిందే ఉంటుందా, లేకపోతే డూ యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు టెల్? Ma'am, I'll tell you. So I believe in the trailer game, ma'am. Always believe in the trailer game. And the teaser and everything, we need to, like, keep up the momentum, keep up the pace. Okay. So we did what we should for the teaser, ante. And we will do what we should for the trailer, Okay. and we'll do what we should for the movie. Antena? Exactly. So the trailer, once the teaser trailer is predictable. or maybe you can find it. Maybe it's like some story, but you don't exactly find a small connection. Em jarutundi, but somewhere you have a gist of it. What exactly it is, anything. But once you watch the trailer, again your perspective changes. With the teaser and with the Ammadi song, the perspective changes. With everything, it keeps changing. So with the trailer, I think you will get a better idea of how it is. But I didn't want to show all my cards in the teaser itself. So I'm saving it for the trailer and the movie itself. So atla. All right. So who is this Kiara? అసలు ఈ అమ్మాయి ఎంత ముద్దుగా ఉంది, ప్లస్ ఆ అమ్మాయి ఎంత మెచ్యూర్డ్గా ఉంది ఆ ఏజ్కి. ద వే షీ స్టికింగ్, షీ ఈస్ యాక్చువల్లీ నేనే హీరోయిన్ టైప్ లో అమ్మాయి. అంత కాన్ఫిడెన్స్ ఈస్ కమింగ్ యాక్చువల్లీ. యు సీ హర్, హౌ డిడ్ యు గెట్ హర్, వేర్ డు యు ఫైండ్ హర్? Found her in Delhi. Okay. I tell you, we almost got some 78 auditions and this girl is nowhere there. అసలు లేదు. ఎక్కడో దగ్గర నేను ఒక్కసారి వీడియో కాల్లో ఈ పాపతో మాట్లాడడం జరిగింది. సో జరిగేసరికి ఐ వాజ్ లైక్, ఓకే, షీస్ వెరీ ఒబీడియంట్, షీస్ వెరీ డీసెంట్. సో లైక్, హలో సార్, హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్? వీడియో కాల్లోనే ఏంటి ఇంత అంటే షీస్ నాట్ ఓపెనింగ్ అప్. So I thought maybe she's in a shell, and that's how people kids of 6 years, I can't expect more. Even పెద్దవాళ్ళు కూడా కొంత అంతే ఉంటారండి, నేనే అట్లా ఉంటాను. Exactly. So I can't expect that from a kid. సో ఢిల్లీ వెళ్ళాలండి. ఢిల్లీలోని ఒక 3 పిల్లలకి అక్కడ ప్రతి చోట, అంటే ఇక్కడ మన తమిళనాడు దగ్గర నుంచి ఢిల్లీ వరకు ఇండియా మొత్తం తిరిగామండి. And it's not like ఇక్కడ నుంచి తేవాలి అక్కడ నుంచి తేవాలి అనేది, there's no rule. అది టెంప్లెట్ ఏం పెట్టుకోలేదు. So we wanted to get kids from who suits this role perfectly. So that's exactly when we've been doing the auditions somewhere నాకు ఇక్కడ దొరకట్లేదు అనమాట. The magic is not happening. I need that one magic, because this girl, almost the movie belongs to her. దాందే సినిమా అంతే, దాందేనండి. It's like that like if the kids involved, and if they play the primary thing in a movie, it's about them, ma'am. It's always. So I've been going everywhere, and somewhere Delhi loni oka paap almost fix anukunnanante. Naaku 90% మార్కులు ఆడిషన్ టేప్స్ ఇవన్నీ చూసి I thought, okay, this is the girl. So Delhi వెళ్దాం పదండి, అక్కడ ఇంకో ఎవరో పాప ఉంది. సో ఆ ఢిల్లీ వెళ్తున్న ఫ్లైట్ దిగిన తర్వాత నాకు గుర్తొచ్చింది, లాస్ట్ టైం వీడియో కాల్లో ఒక పాప మాట్లాడింది, ఎక్కడ అని అంతా అడిగేసరికి ఐమ్ ఫ్రమ్ ఢిల్లీ, గుర్గావ్ ఇవన్నీ చెప్తుంది అనమాట. ఎలాగ ఢిల్లీ వచ్చాను కదా. సో ఆ పాపను కూడా ఫోన్ చేసి, అప్పుడు ఢిల్లీలో ఒక అమ్మాయి అన్నారు కదా, సో మీరు అప్పుడు వద్దన్నారు కదా, ఢిల్లీ వచ్చాను కదా, మేబీ జస్ట్ ఆన్ వీడియో కాల్ షీస్ లైక్ దట్, సో లెట్స్ గెట్ హర్ యాజ్ వెల్ అని. లైక్ ఓకే, విల్ అరేంజ్ అని చెప్పి. సో ద గర్ల్ హూ ఐ వెంట్ ఫర్, ద లిటిల్ వన్, సో ఐ spend 1 hour slots loni, I'm just auditioning everyone. 1 hour is, you need to spend that time, more than 1 hour. But unfortunately there are certain other meetings where I want to go and attend anamata. So ganta paap toti oka paap, first paap oka paap ochindi ganta, but somewhere I'm eager to meet the girl who I thought was 90% will take away the role. So paap to ganta chesam, she's good, but somewhere my heart is no, that girl. సో పాప వెళ్ళిపోయిందండి, రెండో పాప వచ్చింది. వచ్చినప్పుడు నౌ the audition and everything of this girl is really sweet. She looks really, really sweet. She can even perform. But for a 6 years age, I spent 1.5 hours with her. Because somewhere I want to convince myself saying, no, she's good, she's right. But somewhere it's the magic. Though I'm with her for 1.5 hours long, it's not happening. I'm not getting that connect, or
anything. So that's exactly when I thought, what's happening? And let me take a break. And I just came out of the room. So that's exactly when, the parents and ee papa kuda evaraithe unnaro, they came out. Okay. They came out and I was discussing with the team, saying that she's good, but chala kashtamemo ee papa toti cheyadam. She's really good. She's adorable. But somewhere ఇప్పుడు తెలుగు నేర్పించి చేయించాలి ఇవన్నిట్లోని ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పి ఐ బీన్ డిస్కసింగ్. సరే ఒకసారి ఐ గివ్ అ లాస్ట్ ట్రై అని చెప్పి ఐ జస్ట్ వెంట. సో యాజ్ ఐమ్ కమింగ్ అవుట్ ఐ సా కియారా విత్ అ మదర్ సిట్టింగ్ ఆన్ అ కౌచ్ సోఫాలో. షీ అగైన్ గాట్ అప్, ఒక రెడ్ డ్రెస్ వేసుకొని ఉందండి, జస్ట్ లైక్ శాంటా క్లాస్. షీస్ డ్రెస్డ్. She's like, hello sir. And oh, you? Okay, I remember you. I remember you from last time. How are you? And she's like, I'm fine. Everything all good. I said, okay ma, I'll just just give me some time. I'll get back to you. Please don't mind. It's already, I put her on hold for half an hour. That's also running in back of my head. So, okay, fine. Ani. So I wanted to go in. But this girl who I was auditioning was so rigid and na దగ్గర ఎట్లా అంటే చాలా బిడియంతోటే కూర్చుంది ఆ పాప. పెద్ద మాట్లాడలేదు, పేరెంట్స్ మాట్లాడుతుంది. షీఈస్ ఈజీలీ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ అండ్ స్టఫ్. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వెన్ నేను ఇలా లోపలికి మళ్ళీ వెళ్దాము, ఇంకొక లాస్ట్ లెట్ మీ గివ్ లాస్ట్ ట్రై అని చెప్పి ఐ సెడ్ another 15 minutes I'll be done with her, then I'll audition you. They're like, okay, fine. So as I was going, I see this girl, Kiara, and that girl are కూర్చొని మాట్లాడుతుంది. కియారా తోటి ఏది పడితే అది మాట్లాడుతుంది ఆ పాప. సో అసలు నాకు 1.5 hours నుంచి I couldn't even let her even few words out. And this girl is spree talking. Iddaru ela padtara. So then I thought, okay, they know, they both, ante it's like from a thing kada. ఒకటి అన్ని ఉంటాయి కదా. లేదు ఎక్కడి నుంచి ముందే తెలిసేమో వాళ్ళు, from the same community. So I asked her, no, I just met her here and Kiara. That's exactly when I thought, okay, fine. Just give me 15 minutes and only 5 minutes ivamma and చెప్పి I just, this girl I tried for one last time. Again నా దగ్గరికి వచ్చేసరికి she's rigid. She's not talking anta. I said, okay, మళ్ళీ వస్తా కావాలి అంటే, now let's get to Kiara. That's again the stars are on my side and everything aligned. So I got this kid in, started auditioning, and she opened her mouth. I knew it was her. It's no one else. It's no one else. The way she's expressing, the way she's the way her mother Shivani garu raised her, the discipline of that kid, the ante ekagrata gani, she's phenomenal, man. And మీరు అన్నారు ఇందాక తనే హీరోయిన్ లాగానే, and she will be, I'm telling you. సో కాన్ఫిడెంట్ అండి. అసలు ఆ రోజు ఫస్ట్ టైం ప్రెస్ మీట్ లో స్టేజ్ మీద అంతమంది మీరందరూ దిగ్గజాల కూర్చున్నారు, ఆ అమ్మాయి ఒక్క దగ్గర కూర్చుంది, ఇట్లా కూర్చుంది కాన్ఫిడెంట్ గా, ఇంత కూడా భయం బెరుకు అసలు ఏమీ లేవు. షీఈస్ అ వండర్ఫుల్ కిడ్ అండి. మృణాల్ గారికి కానీ లేకపోతే ఎవరికైనా, నాని గారు కూడా అంటూ ఉంటారు, ఇంత దీంట్లో నా 30 సినిమాల్లో దాంతో ఎమోషనల్ సీన్ చేయాలంటే నాకు ఇదైపోద్ది. ఎందుకంటే షీ గెట్స్ ఇన్ టు హర్ ఓన్ జోన్ వెన్ there's a scene involved crying or something. She's a method అనమాట. So she starts listening to Merima song from Tare Zameen Par. She goes away. Really? That's exactly what the thing is. And the whole day she keeps crying only. So మాకు ఎలా ఉంటుంది అంటే తొందర తీయాలి, షార్ట్ తొందర తీయాలి, ఏడ్చేస్తుంది, ఆగట్లేదు, ఏడ్చేస్తుంది, తీయాలి తొందరగా షార్ట్. So such class that girl is. The mother really. It's the mother, Andy. It's the mother. The kid is born talent, but the way she's tamed, the way she's as the kid is crying, she takes her aside. She పాట వినిపిస్తారు. సో అట్లా చాలా సంఘటనలు ఉన్నాయండి అలాగా. And we are blessed that she's on our project. For me, even my phone wallpaper also. Yeah, she's a and Nani also is so happy. నాకు ఒక కూతురు కావాలని నేను ఎంతో తప్పించిపోయాను, ఈ సినిమాతో నా కోరిక తీరింది. ఒక తండ్రి, ఒక అమ్మాయికి తండ్రి లాగా. ఈవెన్ ఇన్ జెర్సీ ఇట్ వాస్ అ బాయ్. It was a boy. It was a boy. Even his life it's a boy. అదే చెప్తున్నానండి. You work restlessly. అంటే ఎక్కడో దగ్గర you lose all your coolness. Everything you'll be completely saturated. So at many such moments on the set, I come back frustrated, irritated ga etla ani. So I look at her. She says, she comes smiling. What are you doing, sir? Some silly prank or something. So I was like, okay, cool. Everything is disappears like this.
Wonderful. So that's the situation with everyone. My DOP, everyone, we just adore her so much. Like she's born to stay. That kid is very talented. You are someone who's not married, who doesn't have kids, and this is your first film. And అది కూడా ఒక ఇంత హై ఇమోషనల్ కోషెంట్ ఉన్న ఒక సినిమా. దీన్ని రాయటానికి ముందు ఎంత మీరు ఇమాజినేషన్లోకి వెళ్ళినా ఎంతో కొంత మీరన్నా బతకాలి, లేదా అలాంటి జీవితం బతికిన వాళ్ళని దగ్గరగా చూడాలి, కనీసం సమ్ కైండ్ ఆఫ్ అన్ అబ్జర్వేషన్. సో వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్ ఫిలిం? అంటే ఏదన్నా సినిమాలా, లేకపోతే ఎవరిదైనా జీవితమా? వాట్ ఈస్ ఇట్? ఆర్ ఇట్ ఇస్ జస్ట్ ఇమాజినేషన్? No, ma'am, it's not just imagination. Something what I aspire to be. Like even when I imagine, like, naaku oka jeevitam undi. When I look at myself, how I want to be in future. How much of a person I want to be. Like all these character traits, me dreaming about myself and whatever happened in my life instance and people around me. All that put together in the way I want is Hi Nana. Okay. Like we see, like, we see fights in families. We see, like, parents. We see love. We see all kind of emotions. Yeah. And somewhere our experience lakapoina, that's what I like, fall short of it. But there's always a person in me who wants it, who aspires to be that, who wants a girl child, who wants, like, a happy family, who doesn't want any, like, happy life pathkali and that's always there. And so most of it comes from that. Most of it I drew from that. How I, like, if at all I have a daughter, what will I do? I don't know. Practically, I don't know. But it's always like, you see parents. I see, like, whenever I go to malls or something, when I see, like, after Hi Nana, inka adi ekku ayipoyindi. So I see, I observe the body language of a father with his daughter, of a mother with her daughter. So and even your family, the father and yours. Exactly. అది కూడా మీరు చూసి పెరిగారు. అదే చెప్తున్నాను మ్యామ్. I've seen people around me, like నాన్నగారనే కాదండి, ఇంకా my family, like, all the cousins or my friends, stories I've been listening through them, and also cinema. ఇక్కడ అదేం లేదు మ్యామ్. It's like it's an amalgamation of everything I like, to attain this 30 years of my life, whatever I saw and whatever for the next 30, the person I want to become, or, like, if given a situation like this, how I'll handle. Everything falls in Hi Nana is what I think. And adi entavaraku correct anedi December 7th, I think people will understand. Aithe Mrunal, she your choice or the producers or Nani, because Sitaramam tarvata వచ్చిన సినిమా ఇది. సో ఆల్మోస్ట్ ఇంచుమించు అలాంటి ఒక డ్రెస్సింగ్, అలాంటి కొంచెం ఇంచుమించు, ఇట్స్ లైక్ అ ప్యూర్ ఇండియన్ గర్ల్ ఆన్ సారీస్. సో ఇట్ ఇస్ లైక్ సీతారామం చూసి అనుకున్నారా ఈ సినిమాలో? మ్యామ్ యాక్చువల్లీ లేదు, అది నాదే చాయిస్. మృణాల్ అనేది నేను ఫస్ట్ నుంచి కూడా ఐ బీన్ థింకింగ్ అబౌట్ బికాస్ ఐ సీన్ అ మూవీ ఆఫ్ హర్స్. అప్పటికి సీతారామం లేదండి. తుఫాన్ అని షీస్ డన్ అ మూవీ విత్ ఫరాన్ అఖ్తర్ అండి. ద మూవీ ఇస్ ఇట్ డిడ్ంట్ డూ వెల్ బాక్స్ ఆఫీస్ వైజ్, ఐ గెస్. ఇట్స్ రిలీజ్డ్ ఆన్ ప్రైమ్. సో ఐ సీన్ ఇట్ ఇన్ దట్ అన్నమాట. చూసి ఐ వాంటెడ్ సమ్వన్ టు లుక్ రియలీ ప్రిటీ వెన్ దే క్రై. Okay, so that's exactly, like, as I was ఆ ప్రాసెస్లో ఉండేటప్పుడు తర్వాత ఈ అమ్మాయి అని చెప్పి అనుకుంటున్న తర్వాత I got to know that she's doing సీతారామం here. She's really good అండి. She's really good. And like అదే చెప్తున్నాను, both the pair, like, నాని గారు and Mrunal, they are really good performers. వాళ్ళిద్దరు అంటే దే ఫోర్టే, లైక్ దే ఎక్సెల్ అన్నమాట. Both put together, I'm sure, like, she's got really good part to play. Really good part, and it's like on par with all the, like, the main protagonist. She's got a wonderful role to play. So protagonist lu ముగ్గురు ఉన్నారు, బట్ ఆర్డర్ ఏంటి చెప్పండి? నాని, కియారా, మృణాల, లేకపోతే కియారా, నాని, మృణాల? ఆర్డర్ ప్రకారం అయితే నేను అంటాను నాని గారు, మృణాల్, కియారా. నాని, మృణాల్ అండ్ కియారా. నాని, మృణాల్ అండ్ కియారా. జనరల్లీ ఒక కోత్ ఉంది అనుకోండి, లైక్ ఇట్స్ 2 ways. తల్లిని పట్టుకుంటే తల్లి పట్టుకుపోతా ఉంటుంది, బట్ యూ నీడ్ టు హోల్డ్ ద మదర్ టైట్ అన్నమాట. So that is exactly where Kiara fits in. But dan pattukoni elledi is like, on both the characters. So somewhere, like, without her, no, there's no identity. Okay. So she's the connecting factor. Yeah, of course, she's the connecting factor. She's the main factor. Like, she's that magic. That kid is the magic. But having said that, to hold her and, like, to take it forward, I think that's exactly where they both come in. Yeah. And also all the other
cast of the movie. బట్ అన్ని లాంగ్వేజెస్ లో తీయాలి అని ఎందుకు అనుకున్నారు? అన్ని లాంగ్వేజెస్ లో తీయాలని ఏం అనుకోలేదు, అట్లా ఏం లేదు. అన్ని లాంగ్వేజెస్ అని ఏం లేదు. ద స్టోరీ హ్యాస్ దిస్ యూనివర్సల్ అపీల్ అండి. ఇట్స్ జస్ట్ అబౌట్ ఎమోషన్స్, రైట్? అసలు ముందు మీ థాట్ ఇట్ వాస్ ఓన్లీ ఇన్ తెలుగు, ముందు తెలుగులోనే అనుకున్నారు? అంతే కదండి. నేను ఇప్పుడు నాది మొదటి సినిమా, నేను తెలుగులో నేను చేసుకోవాలి మంచి సినిమా అని అనుకుంటా. అన్ని లాంగ్వేజ్ లో పైగా వి డోంట్ మేక్ ఇట్, నో మ్యామ్. We just it's a dubbing thing. What we are doing, I think you need to also follow the commerce part of it. So if, like, you know, all the like producers from the other places and everything, if they are being profited and benefited, there's nothing wrong in, like, you know, making this movie, dubbing it in, at least dubbing it in other languages. No, dubbing is different. But ఇప్పుడు సినిమాలో కొన్ని నేటివిటీస్ ఉంటాయి. ఆ నేటివిటీని మీరు ఇదే ఉంచారా, లేకపోతే కొన్ని చోట్ల మార్చారా? లేదండి, లాంగ్వేజ్ తగినట్టు. లేదు. I didn't do that. అట్లా ఏం చేయలేదండి. And I think it's universal. The nativity of it is, like, you know, it's an urban story what is happening anedi. So it can be in any place. If you put this the whole story in Bangalore, it happens in Bangalore. If you put it in Chennai, it happens in Chennai. Alaga edana adu okkatenandi. It's just that meek landscaping koncham martadi. I put it in Mumbai. Yeah. So adi it looks like something happening there ani. But the characters, the way, the flaws, the plus, the minus, everything avanni kuda, it's like very relatable to you or anyone or me or anyone for that matter of fact. You've seen characters like this. Now you want to know the story, like, you know, why did they become like this, or what's happening, and what will this character do if put in a different situation. So atla, so it has that appeal ga, but we thought, okay, why not do it in all the languages. Wonderful. అయితే ఒక విషయం చెప్పండి, మీరు ఎప్పుడో, ఐ థింక్ నాకు తెలిసి ఒక 2-3 years బ్యాక్, బికాస్ వెన్ ఐ స్పోక్ టు నిఖిల్, దే వాజ్ దిస్ ఫిల్మ్ ఆర్ వెబ్ సిరీస్, నిఖిల్ నిహారికతో కలిసి మీరు ఒకటి కథ మీదో లేకపోతే మీ డైరెక్టరో మొత్తానికి ఏదో 3 years బ్యాక్ చెప్పాడు. రీసెంట్లీ ఐ కేమ్ టు నో దట్ ఫిల్మ్ ఆల్సో you were supposed to direct, or you supposed? No ma'am, the story belongs to me. Okay, meede kada naadandi. So it's a fantasy genre. My friend, like, you know, my good friend directed it and produced. మేమిద్దరం కలిసి డబ్బులు పెట్టుకొని చేయాలి అని చెప్పి అనుకున్నాం. సో దట్స్ ఇన్ ద ప్రాసెస్ అన్నమాట. సో అది ఇంకా అవ్వలేదండి. అవుతుంది అండి, హోప్ఫుల్లీ. మరి అలాగే no, it's still, it's always, it's our baby. You can't, like, you know, just because either koncho there's a hassle, you can't let go. It's a film or a web series? It's a series, ma'am. It's a series. It's a OTT series. Yeah, it's for OTT. Okay. So my friend and we put our money in anamata. So it's actually, it's also a very cute fantasy kind of a genre. But like, you know, I don't think everyone are open for fantasy. Yeah. First cinema emo Nanito. Pooja మొదటి రోజు చిరంజీవి గారు రావటం, అసలు డిడ్ యూ థింక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? అదంతా అసలు నా మైండ్లో లేదు మ్యామ్. ఎందుకంటే మేము పూజ 1వ తారీఖు చేసామండి, 3వ తారీఖు షూట్. సో నాకు అక్కడ ఆ దీంట్లో ఇప్పుడు పూజ ఎందుకు, అసలు పూజ అవసరం అనే దీంట్లో నేనున్నాను అనమాట. ఇప్పుడు పూజలు పెడతారేంటి, ఇప్పుడు ఎందుకు, అసలు ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసుకోవాలి, దీనివల్ల ఒక రోజంతా పోతుంది నాకు. నేను ఆ దీంట్లో ఉన్నాను. అప్పుడు వచ్చారు చిరంజీవి గారు వచ్చారు, ఇదంతా లైక్ అంటే ఇట్ హ్యాపెండ్ సో క్విక్ దట్ నౌ వెన్ యూ థింక్ ఐ బీ లైక్ హౌ వావ్, సీ హౌ గుడ్ ఇట్ వాస్. బికాస్ ఇప్పుడు సినిమా అయిపోయింది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు, లైక్, యు నో, థింక్ అబౌట్ ఇట్ అండ్ ఫీల్ హ్యాపీ దట్ ఆయన వచ్చారు ఓపెనింగ్ కానీ. బట్ లేదు అంటే ఆ టైంకి అసలు ఏంటి, షూట్ ఎల్లుండి, ఇప్పుడు ఇలా పెడుతున్నారు పూజ ఏంటి. వి ఆల్ అసెంబుల్డ్. దానికి ముందు రోజు మళ్ళీ ప్రిపరేషన్ చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి. ఓకే, ఐ వాస్ లాస్ట్. శౌర్య, ఐ లైక్ యువర్ వాయిస్. మీ వాయిస్ మంచి బేస్ వాయిస్, ఎంత బాగుంటుందో. మైక్లో అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు స్టేజ్ మీద 1-2 లైన్లు మాట్లాడినప్పుడు అబ్బా ఏమన్నా వాయిస్ ఇది అని అనుకున్నాను నేను యాక్చువల్గా. సో ఈ 7 ఏళ్ల మీ ప్రయాణంలో మీరు అడపదడప సినిమాలు తీయాలని అనుకున్న టైంలో ఎవరన్నా మిమ్మల్ని అడిగారా డబ్బింగ్ చెప్పమని? అడిగారు, చాలా మంది అడిగారు. నేను అనుకున్నా చాలా మంది అడిగారు. అసలు యూ హ్యావ్ దట్. అర్జున్ దాస్ అని ఒక అబ్బాయి ఉన్నాడు కదా తమిళ్లో, ఆ పిల్లాడు, జగపతి బాబు గారు, ఇలాంటి వాయిస్లు అనమాట మీవి. యూ మ్యాచ్ టు దెమ్. This is not a talent, and this is the genes, ante. Like, my work is my talent. So somewhere, like, you know, when people say you have nice voice, like, what can I do? Vachesindi atla. No, I think you should just try it once. There's nothing wrong. Yeah, of course, direction is there. But oka talent unnappudu it's like a side hustle la mira. Maybe some nice character name chesin dantlo for a villain or someone, maybe I'll try. Exactly. I don't know. Meeru Bhagavatam, Bhagavad Gita, Ramayana. Evaru cheptaru.
మీరు ఇవన్నీ చదివేశారంట కదా, ఎప్పుడు చదివారు, ఏ ఏజ్ లో నిఖిల్ చదివారు? గడండి, నిఖిల్. రియల్లీ యు రీడ్ ఆల్ దిస్ బుక్స్? Ma'am, like I'm always like, sucker for stories, books and stuff. But I heard you're very devotional also and spiritual. Spiritual. I'm spiritual, ma'am. Devotional, I don't think so. గుళ్ళు గోపురాలు Once in a blue moon, ఆ సిచ్యువేషన్ వస్తానండి, పని కట్టుకొని వెళ్ళానండి. సో వెరీ స్పిరిచువల్, yes. So I do read all our Puranas and Itihasas, and yeah, I do. Like, I draw inspiration from them. It's like ఎప్పటికైనా అలాంటి స్క్రీన్ ప్లేలు రాయాలి అనేది ఉంటుంది. సో ఐ కీప్ రీడింగ్ స్టఫ్. నిఖిల్ చెప్పాడండి? ఎవరో చెప్తారండి, మీకు అలా సోర్స్ ఇచ్చేస్తారా ఏంటి? శృతి హాసన్ అండ్ అంగద్ బేడి. ఓకే. సో వాట్ ఈస్ దేర్ రోల్? అంటే అది క్యామియోనా లేకపోతే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారా? యా, అంగద్ has a very important role to play. అండి అంగద్ బేడి ఉన్నాడు. And Shruti's, regarding Shruti's part, we didn't disclose anywhere. You'll watch it soon. Yeah. ట్రైలర్ లో అయితే కనిపిస్తుందా? మీకు చెప్తా, మీకు కథ తెలుస్తుంది అండి. దట్స్ వాట్ ఐ సెడ్ యూ ఎర్లియర్. కొంచెం టీజర్ కొంచెం ప్రెడిక్టబుల్ అన్నాను కదా, దెన్ ఐ సెడ్ ట్రైలర్ లో అది ఉండదు అన్నాను కదా. సో ఐఎమ్ సేవింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ట్రైలర్ కాబట్టి యూ మస్ట్ హావ్ ఫెల్ట్ వాట్ ఎవర్ యూ ఫెల్ట్. యాక్చువల్లీ స్పీకింగ్, ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా తీయాలి అంటే ఒకటి, ఓకే, స్క్రిప్ట్, బౌండ్ స్క్రిప్ట్ అదెంత పర్ఫెక్ట్ గా ఉన్నా కూడానండి, దిస్ ఫిలిం ఈజ్ నేను చూస్తుంటే ఇట్ ఈస్ లైక్ హై ఇమోషనల్ కోషంట్ ఉన్న ఫిలిం. సో దాంట్లో మీరు యాక్చువల్గా ద ఎంటైర్ టీమ్ ఆల్సో షుడ్ జస్ట్ ఇన్వాల్వ్ దెమ్ సెల్ఫ్. హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ వెన్ యూ వర్ షూటింగ్? ఆ ప్రాసెస్ ఎట్లా ఉండింది టు ద ఎంటైర్ క్రూ ఆల్సో? See, when you talk about the entire crew, I want to talk about me and my DOP, because we were on the same page always. Like, Shanu garu, that's what I'm saying. When Nani garu asked me to go and get in touch with Shanu garu, that's one life-changing decision for this movie. Because I don't think anyone else will understand the screenplay and the story like he does. So whenever we sit, we discuss, we debate about stuff, we make sure, like, the emotions, because it's basing on high emotions, man. The whole script is like, it's on high on emotions, and it goes like that. And somewhere you think it's a niche. I don't call it a niche movie, because that's a, like, adi koncham avutundi. I've been seeing it. It's not at all niche. It's like our old rom-coms and drama and love kind of films. And now I need to talk about Shanu garu and me. We were always like, that emotional thing. We always used to have those debates, and somewhere, like, whenever we have a debate, the scene keeps improvising better. Okay, so that is always there. But now ఇది మా ఇద్దరిని పక్కన పెడితే, now I'll go to the cast of this movie అండి. So Nani garu, I need not tell him. When I gave him the screenplay, he read it, he texted me saying, we are doing this, let's go ahead అని. సో దట్స్ ఎగ్జాక్ట్లీ, ఆయన కొంచెం వెళ్ళి, నేను సార్ దీనికి కొంచెం ఉపోద్ఘాతం ఇచ్చి చెప్తా, ఇదండి ఓకే, ఆ సీన్ ఓకే, అది చేస్తున్నాం, డన్. సో మృణాల్, సో ఐ గో, ఐ టెల్ హర్, సో షీ అబ్జార్బ్స్ ఇట్. సో ద ఎమోషనల్ బ్యాగేజ్ ఆర్ ద బర్డన్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ నేను ఎంత తీసుకున్నానో పక్కన పెడితే, నాకన్నా ఒక మెట్ ఎక్కువ వీళ్ళందరూ తీసుకున్నారండి. ఎవ్రీ ఆర్టిస్ట్, లైక్, పర్ఫార్మ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ జయరామ్ గారు, ప్రియదర్శి గారు, శృతి పాప కానీ, లేకపోతే మృణాల్ కానీ, నాని గారు అయితే నేను ఇంకా ఆయన గురించి నేను అసలు అంటే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కూడా అండి. All the characters have a wonderful roles to play, and they did excel, and they took that, like, thing more inside than anyone on the crew. Because we somewhere, like, the whole crew follows me, and I'm like, that one person who's taking it. Yes. But వీళ్ళందరూ, ఇట్స్ నాట్ లైక్, అందరూ ఒకరు అండర్లో లేరు అక్కడ. దే ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హూ టుక్ ఇట్, హూ ఓన్డ్ ఇట్ అండ్ హూ పర్ఫార్మ్డ్ ఇట్. మీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు నానియను ఆ పాప టెర్రస్ మీద కూర్చొని, గడ్డం వద్దు నాన్న, ఇంకా తీసేయి, మీసం కూడా అంటే తీసేయి, జుట్టు కూడా తీసాను, అమ్మో అదొద్దులే నాన్న ఉంచన్నప్పుడు అక్కడ లైటింగ్ మారిపోయి ఒక సెల్యూట్ షాట్ పెట్టి యూ జస్ట్ టిల్టప్ చేసేసి యూ టెల్ ద నేమ్స్, నీకు ఎవరెవరు కావాలి అని. ఇట్ వాజ్, అంటే దట్ ఈస్ ద కెమెరామెన్స్ టాలెంట్. నాట్ ఓన్లీ దట్, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ టీజర్ లో నాన్న ఎవరు, వరుణ్, మా క్లాస్ లో వరుణ్ అని ఒక అబ్బాయి, వెంటనే తింటున్న మనిషి ఒక్కసారి
See how fathers get insecure, no? Even Insecure. చిన్న పిల్ల ఎందుకు చెప్తుంది ఏంటి అనేది తెలియదండి. లేదు. బట్ ఫస్ట్ ఏంటి అంటే అబ్బాయా, దట్స్ కామన్ ఇది కదండి, దట్స్ ఇన్స్టింక్ట్, and it's so natural. parental Yes, instinct. exactly. So that's how The frames, the camera work, the music. Hesham is brilliant. I just started liking him from Hridayam. he's అప్పటి నుంచి అందరికీ ఆయన అంటే అప్పటి నుంచే లవ్ అండ్ he's got such a great voice. he's బాగా పాడతారు చాలా బాగా పాడతాడండి. 9 పాటలు ఉన్నాయి మన సినిమాలోనే. Yeah. And that's why I keep giving him a credit. మీరు ఎక్కడ చూసినా ఇషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజికల్ అని ఉండదు. I made it magical అన్నమాట. Magical. I only address him saying Isham Abdul Wahab magical అని. ప్రతి దాంట్లో అదే పెట్టా. Because like you know the songs which he's given and the songs which are yet to come. అమ్మాడి ప్రతిదాన్ని ఒక్కొక్కటి మించి అలా పెంచుకుంటా వెళ్ళాడు ఆయన. So he's also one. The lyrics are also wonderful. Yeah. Wonderful. అది goes to Krishnagandhi garu and మిగతా పాటలు గాజుబొమ్మ, so like you know, so గాజుబొమ్మ, that Anand Sriram garu like ప్రాణాలు పెట్టి గాజుబొమ్మ రాసేసారు. స్టేజ్ మీద అబ్బాయి పాడుతుంటే కింద నుంచి ఈ అమ్మాయి మొత్తం లిరిక్స్ అన్ని పాడేస్తుంది. She's humming that girl, Kiara. గాజుబొమ్మ for our like you know the whole team of Ainana. Something very close to us. The whole team, Nani garu కావచ్చు, కియారా కావచ్చు, మృణాల్ కావచ్చు, నేను, everyone. That is like you know the soul of the movie, and once you watch the movie you'll fall in love with the song even more. ఫైనల్ గా అమ్మ ఏమంటున్నారు చెప్పండి. అమ్మ ఇప్పుడు 7 ఏళ్ళుగా చూస్తున్నారు. అమ్మ How much your lows, అమ్మ 30 ఏళ్ళుగా చూస్తుంది. So she's very happy and she's very happy. Yeah. She keeps sending me ఇక్కడ ఏదైనా ఆర్టికల్ వస్తున్నా తనే నాకు పంపిస్తాడు, ఇది ఇక్కడ ఎక్కడో పేపర్లో పడ్డా ఇది. So that's her happiness. Like she's very happy and proud. Yeah. And I think like you know that's one achievement so far. Yes. In my life is what I think. All right, finally Yes ma'am. I have few rapid fire questions. Ayo, okay. అంటే ఇబ్బందికరంగా ఉండవులేండి, Yeah. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. What are your top 3 films that actually influenced you to become a director? So I really like appudu I was studying my 5th, I guess 5th or 6th. So Simhadri released and that's exactly some one movie I was like, whoa, what is this? So that is one movie. Ante ippudu meer aduguntunte I'm just trying to recollect. So that is one movie where I felt like this is one amazing movie. And I like the feeling what it has given me. Then I really like Snatch. Okay. I call it and I also I'm a fan of Guy Ritchie. And Kill Bill is something I really love. There are so many movies. There's so many movies and I can't name 1, 2, 3 atla. మీ జానరే కాదు, కాదండి. నాలుగు వేరే జానర్ చెప్పేశారు మీరు. అంటే ఆ జానర్ సినిమా వస్తుందన్నమాట వెరీ సూన్. Hopefully. Okay. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ నానిలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే చాలా మందికి అర్థం కాదు కూడా అవి. అంటే ఐ డిడ్ అబ్జర్వ్ దిస్ అ లాట్ ఆఫ్ టైమ్స్. ఆయన కొన్ని అంటే ఆ జోక్ ఎక్కడెక్కడ కనెక్ట్ చేసుకోవాలనేది కూడా చాలా మందికి అర్థం కాదు జోక్ అని. సో బట్ ఐ ఇమీడియట్లీ లైక్ యూనో ఐ బర్స్ట్ అవుట్ లాఫింగ్ అనమాట. సో దట్స్ రియలీ గుడ్. షార్ట్ అక్కడ జరిగి ఆఫ్ అయినప్పుడు కూడా ఈ క్రాక్ సమ్ స్మాల్ ఇది ఇన్ బిట్వీన్. Yeah. And it's so advanced that generally you will not like you know maybe even I missed certain jokes. I don't know. Okay. But yeah, he's very good. He's very witty. ఇంకోసారి అడిగితే మళ్ళీ అది రాదు, అసలు ఆ ఫీల్ రాదు. యా ఓకే. నాని ఫిలిమ్స్ లో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి? ఒక ఇఫ్ యూ కెన్ నేమ్ 2 or 3 ఫిలిమ్స్. మమ్ నాకు పిల్లో జమీందార్ సినిమా బాగా ఇష్టం. That is everybody's favorite. Yeah. That's a very nice movie. Yeah. Jersey I really like and I really like Shyam Singh Roy. ఓకే. మీరు షూట్ చేస్తున్నప్పుడు ఇన్ని రోజులు మీరు ఫేస్ చేసిన ఒక వావ్ మూమెంట్ ఏంటి? అంటే ఒక పర్ఫార్మెన్స్ చూసి ఓ అమ్మా అని అనుకున్న మూమెంట్ ఏంటి? There is a sequence between Nani, Kid and Mrunal and ఓకే. వీళ్ళ ముగ్గురు మధ్యలోని ఒక సీక్వెన్స్ ఒకటి ఉంది. దట్స్ ప్రీ క్లైమాక్స్ థింగ్ where all the 3 characters like you know Viraj, Yashna, Mahi are there. It's one brilliant. Everyone were like wow. అందరూ ముగ్గురు ఎరగదీశారు, ముగ్గురు చింపేశారండి అసలు. ఓకే. 1 word about Mrunal and Kiara. Terrific man. Screen presence. Brilliant. Both of them are like you know brilliant. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన డైరెక్టర్స్ లో అంటే జస్ట్ ఒక 2-3 సినిమాలు తీసిన డైరెక్టర్లు
వాళ్ళల్లో మీకు ఎవరి డైరెక్షన్ నాకు బాగా నచ్చుతుంది మీకు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది డైరెక్టర్స్ ఆర్ ఆల్రెడీ డన్ గ్రేట్ జాబ్ అట్లా కాదు, ఒక జస్ట్ ఒక 1-2 ఫిల్మ్స్ తీసిన వాళ్ళు, 3 ఫిల్మ్స్ తీసిన 1-2 ఫిల్మ్స్. నాకు జనరలీ ఐ లైక్డ్ రవికాంత్స్ వర్క్ అండి. రవికాంత్ పేరు ఐ డిడ్ లైక్ హిస్ వర్క్ అండ్ శ్రీకాంత్ done a really nice work, దసరా. ఓకే, శ్రీకాంత్ ఒడేలా తంది మొదటి సినిమా కదా, హీఈస్ డన్ బ్రిలియంట్ జాబ్ విత్ దసరా. సో నేను అప్పుడే షూట్ చేస్తున్నాను, సినిమా రిలీజ్ అయినప్పుడు we were in between. ఆయన లేట్ I got a chance to watch the movie. He's done phenomenal work and phenomenal work. And for a debut director to handle a scale of that sort, I can understand what all he underwent అనేది. So it's terrific and what he's done for us. Very difficult to shoot. Very difficult and very difficult to pull off a project like Dasara and make it a hit. So I really think he's phenomenal in that. అండ్ వివేక్ ఆత్రేయ గారు కూడా ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఆయన చాలా బాగా చేస్తున్నారు. నేను మీకు ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ లోని కొన్ని పోస్టులు చూపిస్తాను. ఇదేంటండి ఇది? ఓకే మ్యామ్. మొత్తం బ్లాక్ స్క్రీన్ పెట్టి నేను ఆ డేకి ఏమన్నా ఇది ఉందా అనేసి చూశాను, అసలు ఏమీ లేదా ఆ డే. అంటే ఇట్స్ నాట్ దట్, అంటే ఆ స్పెసిఫిక్గా ఆ డేట్లో ఏమీ జరగాల్సినవి ఏమీ లేవంటున్నా. ఏంటది? నిజంగానే ఆ డేట్ లో జరగాల్సినవి ఏం లేవండి. అంటే ఐ జస్ట్ పుట్ ఇట్ యాజ్ ఎ రిమైండర్ అబౌట్ ద డేట్ అన్నమాట. ఓకే, ఏమీ లేవు ఆ రోజు. కాదు కదా, ఆ రోజు ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి పెట్టుకున్నది అన్నమాట. ఓహో, ఆల్ రైట్. వాట్ ఈస్ దిస్? రాజ్ముఖి. Yeah, that's a tattoo which I got. ఏంటండి రాజ్ముఖి? అమ్మ పేరు అండి. అమ్మ పేరు రాజ్ముఖి. So yeah. ఇదేంటిది? బాహుబలి ట్యాగ్ క్రూ 2. And that's a one great moment అండి. అదే బాహుబలి ప్రీలీజ్ ఈవెంట్ కి. సో ఆల్ ద చీఫ్ గెస్ట్ వీళ్ళందరినీ ప్రసాద్ గారి సైడ్ ఎవరైతే వస్తున్నారో నాకు ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అన్నమాట. సో వాళ్ళందరినీ అక్కడ సీటింగ్ కానీ అంతా పెద్ద ఫంక్షన్ లోనే. సో ఐ జస్ట్ లైక్ నాకు పాస్ ఇచ్చేసి ఇంక నువ్వే పడు అని చెప్పి అందరినీ నాకు అప్పగిచ్చేసారు అనమాట. సో ఆల్ ద స్టీమ్ గెస్ట్ అట్లీ గారు ఉంచారు అందులో. అందరినీ ఐ వాజ్ లైక్ ద వన్ హూస్ అక్కడ కింద పడుతూ పైన పడుతూ, ఎందుకంటే ఎవరిని పట్టించుకునే స్టేజ్ లో లేరండి అక్కడ. ఇట్స్ లైక్ ద పార్ట్ 1 అనమాట. ఇట్స్ లైక్ గోయింగ్ సంథింగ్ ఎల్స్. అసలు నేను ఇటు పరిగెడుతూ అటు పరిగెడుతూ వీళ్ళు పెడుతూ వాటర్ బాటిల్స్ పట్టుకెళ్తూ, బికాస్ ఐ డోంట్ ఈవెన్ నో హూ టు కాల్ అండ్ ఆస్క్ ఫర్. అంత మొత్తం జనసంద్రం అండి, ఎట్టు చూసినా దిస్ నో ఇసుకేస్తే రాళ్ళంత ప్లేస్. సో నాకు అసలు ఏం అర్థం కాలేదు. సో దట్ ఈస్ వన్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, గ్రేట్ మెమరీ మ్యామ్. హ్యావింగ్ సెడ్ దట్ ఐ వాస్ రన్నింగ్, ది గెస్ట్స్ ఆర్ లైక్ రియలీ మ్యాడ్ అట్ మీ. కొంతమంది షౌట్, ఐఎమ్ నాట్ గెటింగ్ మై వాటర్, వాట్ ఇస్ దిస్, యు నాట్, ఇస్ దిస్ ద సీటింగ్ వాట్ యు గివ్ మీ, యు కాల్ మీ ఫ్రమ్ ముంబై అండ్ దిస్ ఇస్ వాట్ యు డూ. అందరూ నా మీద. విజేంద్ర ప్రసాద్ గారు ఆయన మటుకు ఆయన హ్యాపీగా ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడేసుకుంటారు, అంతా నాన్న చూసుకో అని చెప్పలేదు సార్ అండి. బట్ ఆ పాస్ ఒక్కటి ఇచ్చారు, సో దట్ ఐ హ్యావ్ యాక్సెస్ ఎవ్రీవేర్, ఎటైనా తిరగచ్చు. సో అసలు అంతా ఇలా వెళ్తున్నప్పుడు లైక్ నేను పడుతున్నానండి. బట్ ఒక్కసారి అలాగా స్తంభించి ఆగిపోయాను. కీరవాణి గారు ఎప్పుడైతే స్టేజ్ ఎక్కి ఎవరంట నెత్తుకుంది అని చెప్పి రాజమౌళి గారి గురించి ఎప్పుడైతే పాడేశారో ఐ స్టాప్డ్. ఇట్స్ గూస్ బంప్స్ మూమెంట్. ఎవ్రీవన్, ఐ వాజ్ లైక్ రైట్ దేర్ అండి. నేను పరిగెడుతున్నాను, అలా ఆగిపోయి ఆయన ఎప్పుడైతే రాజమౌళి గారి ఫోటో అక్కడ వచ్చిందో ఇట్స్ లైక్ గూస్ బంప్స్ మూమెంట్, tears, everything. That's one moment I want to like జీవితంలో అలా చాలా అరుదుగా ఫీల్ అవుతా ఉంటాను. వన్ సచ్ ఇన్స్టెంట్ దట్ నైట్. ఇప్పుడు హాయ్ నాన్న రిలీజ్ అయ్యి హిట్ అవుతుంది, అప్పుడు ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ గుర్తు, అరే దిస్ వాజ్ ద బాయ్ whom we asked water. గుర్తుంటుందో లేదో కూడా తెలియదు, బట్ I'll be happy if they remember me some way, like Yeah, right. Okay, what is this? Rebel Without a Crew by Robert Rodriguez. సో మీరు సినిమాకి సంబంధించిన పుస్తకాలు బాగా చదువుతారా? పుస్తకాలు చదువుతాను. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి, లేకపోతే అట్లా కాదు మ్యామ్, అట్లా కాదు. సో there's a phase అండి where I did read a lot of books and on film making also. It's like seeking knowledge. But you read lot of books? I do in general. Even now? Yeah, of course. ఈ సంవత్సరం లేదండి, బట్ ఐ స్టిల్ క్యారీ 2-3 బుక్స్ ఇన్ మై బ్యాగ్. ఎప్పుడైనా టైం దొరుకుతుందా అని చెప్పి. బట్ అప్పుడప్పుడు టైం దొరికినా ఐఎమ్ నాట్ ఇన్ దట్ మైండ్ టు రీడ్ ఎనీమోర్ అనమాట. సిన్స్ పాస్ట్ 1.5 years it's been happening. So that was a phase where I really loved that book అండి. I think all the aspiring
filmmakers should read. should go, because it goes into the practical knowledge of, like, you know, the practical reality of shooting, rather than like, you know, some theses or theories. So how he hustled, like, you know, throughout making his first movie without a crew, without actors, without money, anything. That's somewhere I think everyone needs to start. Yeah, he did. Okay. విక్రమ్ గారితో నేను చెప్పాను కదండి, ఆదిత్య వర్మకి వాస్ ద కో డైరెక్టర్ అని చెప్పి. సో అక్కడ విక్రమ్ గారు వచ్చారా? విక్రమ్ గారు ఒక బాగానే వచ్చేవారు, ఎందుకంటే ద ఫస్ట్ మూవీ అలా. సో హీ యూస్ టు, లైక్, యు నో, పికప్ త్రూ, హీ యూస్ టు కమ్ చిల్ విత్ us and everything అన్నమాట. హీస్ వన్ ఫెంటాస్టిక్ యాక్టర్. మళ్ళీ అగైన్ క్లాస్, మాస్టర్ క్లాస్ యాక్టర్స్ అన్నమాట. కరెక్ట్. ఫైనలీ ద ఫిలాసఫర్ ఇన్ యూ, వైబ్ అలోన్ అంటిల్ యు ఆర్ వాల్యూడ్. ఎందుకు ఈ థాట్ వచ్చింది? ఎప్పుడు వచ్చింది? అయిపోలేదండి, అయిపోయింది లాస్ట్. వైబ్ అలోన్ అంటిల్ యు ఆర్ వాల్యూడ్. ఇట్స్ ఎ గుడ్ సేయింగ్, నో మ్యామ్. ఇట్స్ ఎ గుడ్ సేయింగ్, బట్ గుడ్ సేయింగ్. ఏ సందర్భంలో మీకు అలా అనిపించింది? దీని సందర్భంలో కాదండి, అంటే అదే అంటున్నాను కదా, కొంచెం ఇట్స్ లైక్ ఇట్స్ రెట్రోస్పెక్టింగ్ and, like, you know, getting that experience and trying to learn what is right, what is wrong అనేది ఆ ప్రాసెస్లో వచ్చిన థాట్ అండి. అంటే ఏజ్ అదంతా లేదు, ఎక్కడో నిరంతరం సబ్కాన్షియస్లీ వాట్ ఈస్ రైట్ అనేది. But I totally understand and go with you, because in my 20 years of experience in media, I also went through a lot of, అంటే కొన్ని టైమ్స్లో అరే ఏంటి, ఏం జరుగుతుంది అసలు, ఇంత చేస్తున్నాం, ఇంత కూడా విలువ లేదా అని అనిపిస్తుంటది అప్పుడు. వి విల్ ఆ ఫేజ్ పాస్ అయిపోయాక ఇప్పుడు కూర్చుంటే అరే దట్ షుడ్ పాస్ కదా అని అనిపిస్తుంది. సో బట్ దట్ థాట్ విల్ బి దేర్ కదా. థాట్ విల్ బి దేర్. సో ఇట్స్ లైక్, అంటే ఇప్పుడు మనకి మనసులో కనపడే థాట్స్ అన్నిటికీ పదాలు సరిగ్గా సమకూరి ముందు కనిపిస్తాయి. దట్స్ ఎగ్జాక్ట్లీ సంథింగ్ విచ్ వి టేక్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ ట్రూ. And I heard you have just a handful of friends. Just a handful. Okay, iddaru mugguru very close ante kada, meer ekku too many friends you don't. Good, that's a good thing. Finally, one line about Hi Nana. Enduku andaru chudali mee cinema? It's something which runs, or not this, like, you know, a different kind of commercial aspect on it. Commercial, I can call it a very good commercial cinema when you get in all the emotions which are there in our lives. So atla chuskunte Hi Nana hits you really, really, really hard, and I'm sure it will stay with you ani. Okay, it'll hit you really hard. So atla chuskunte maakana commercial cinema ledu ani I believe. Antena? If that is exactly what you call a commercial cinema. No, but Nani's all films are commercially hit. Yes. And you need not have action sequences, you need not have fights. It depends upon the script. Commercially viable anni. Yeah. Exactly. We have nice songs, we have nice drama, we have love, we have we have everything for a movie like this. Wonderful, Shaurya. Your debut film should be a massive hit, and many more films to come. Thank you so much. Wish you good luck, all the best. Thank you, ma'am. Thank you. Humble. Advance congratulations. Thank you, Andy. Thank you so much. So this is millets from Millet Bank.